ఇప్పుడు బ్రాహ్మణ దొంగతనం చేయడం మహాదోషం అండి. బ్రాహ్మణ దొంగతనం చేయకూడదు. ఆయన వేదాధ్యయనం చేయాలి. మాంసం తినద్దు బ్రాహ్మణుడు మాంసం తింటే బయటికి వెళ్ళిపోవడమే. అతను వేదాధ్యయనానికి బ్రాహ్మణ కింద ఆయన రాడు. అట్లా ఐదు అంటురాని వాళ్ళు అనేటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు అంటురాని వాళ్ళకి ఇప్పుడు మన పిల్లలే ఉంటారు. చెడ్డ వాళ్ళతో తిరుగుతుంటే మనం ఏం చెప్తాం? ఏ వద్దురా వాడితో తిరగద్దని చెప్తాం. సేమ్ అప్లికేబుల్ ఫర్ దిస్. మనం ఎవరైనా ఇబ్బంది, చాతుర్వర్ణ సిస్టమ్కి ఎవరైనా ఇబ్బంది కలిగించేటువంటి వాళ్ళు ఉంటే అక్కడి నుంచి వాళ్ళతోటి దూరంగా ఉండేటువంటి ప్రయత్నమే మనం చేయాలి కదా. మరి అదే చెప్పింది. మరి ఈ శూద్రులు ఎందుకు మేము అంటురాని వాళ్ళు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. శూద్రులు అంటురాని వాళ్ళు కాదు, పంచములు అంటురాని వాళ్ళు. అది కూడా ఏంటి, మళ్ళీ కొంత శిక్ష ఉంటుంది కదా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తర్వాత మళ్ళీ వాళ్ళ దాంట్లో వాళ్ళు చేరచ్చు. ఇది జరిగింది. కాబట్టి దీంట్లో ఎవరు కూడా కుల వివక్షత లేదు, ఏది లేదు. మన నలుగురం కలిసి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులందరం కలిసి ఇతర వర్ణాల వాళ్ళు మన మీద దాడి చేస్తుంటే మనం ఆపాలి. కానీ నువ్వు పెద్ద, నేను కింద, నువ్వు చిన్న, నేను పెద్ద అని కొట్లాడుకోవడం, మనమే కొట్లాడుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. చెప్పండి నాకు. బ్రాహ్మణుడు వివక్షత చూపించేటువంటి అవకాశమే లేదు. మా 3 ప్రధానులు ఉన్నారండి మనకు, బ్రాహ్మణ ప్రధానులు. ఒకరు మొరార్జీ దేశాయ్ ఒక ఆయన, తర్వాత మన పివి నరసింహారావు ఒక ఆయన, అటల్ బిహారీ వాజ్పేయి. ఇప్పుడు రిజర్వేషన్ సిస్టమ్ని మొత్తం బ్రాహ్మణుల తగ్గట్టుగా మార్చచ్చు కదా. మరి వివక్షత ఉంటే మాకు వాళ్ళ చేతిలో మొత్తం దేశాధికారమే ఉంది. మొత్తం బ్రాహ్మణులకే తగ్గట్టుగా మొత్తం 50% బ్రాహ్మణుల రిజర్వేషన్ అని అనొచ్చు కదా. మరి వాళ్ళు చేశారు? అట్లే చేయలే.